ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరపున ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ఒక కంట్రీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ, అలాగే అవినీతికి పునాది రాయేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఖండించేటటువంటి విధంగా, ప్రజలకు నిజాలు తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేటటువంటి సిస్టమ్, దాని మీద ఎన్డీఏ కూటమి తరపున ఆ యొక్క స్టాండింగ్ ఏందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం, అలాగే ఇక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు వైసీపీ పార్టీలో. ఆ యువ నాయకుడు ప్రజా సంక్షేమ పథకాలని, జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పని రకరకాలుగా మాయమాటలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం అనేది ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం అందరికీ కూడా, ప్రజలందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకున్నా. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదాలతోటి ముందుకెళ్ళేటటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజున కరోనా టైంలో అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కరోనా టైంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటటువంటిది ఇచ్చారు. ఆ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటువంటిది ఇవ్వటమే కాదు, రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఆ ఉచిత రేషన్ని కంటిన్యూ చేయటం అనేటటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ కరోనా టైంలో ఉచిత రేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ముస్లిం ఉన్నారా, క్రిస్టియన్ ఉన్నారా, లేకపోతే ఇంకో కులం ఉందా, ఇంకో మతం ఉందా అనేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా ఆకలి బాధతోటి ఉండకూడదు, చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉచితంగా రేషన్ ఇచ్చారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, 220+ కోట్ల పైన వ్యాక్సినేషన్లు డోసులు అనేటటువంటివి ఈ యొక్క దేశ ప్రజలకు ఇచ్చి వారి యొక్క ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రోజున గల్లీకి ఇంటింటికి వచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఇతను ముస్లిమా, ఇతను క్రిస్టియనా, లేకపోతే ఇంకో కులమా, ఇంకో మతమా అని చెప్పని ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరు ప్రాణాలతో మరణించకూడదు, ఎవరన్నా కానీ ఆ విధంగా మరణించడం జరిగేటటువంటి సందర్భాలని ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సినేషన్ అనేటటువంటి జరిగింది. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయమైనటువంటి భారతీయ ఆధ్యాత్మికతను అనుసరించి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ అవసరాలకే కాక ప్రపంచ దేశ అవసరాలకు కూడా మందులు, వ్యాక్సినేషను ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క కుల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద నడిచేటువంటి పార్టీ కాదు. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రజా సంక్షేమం అందించేటటువంటి విధంగా ముందుకెళ్ళేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ మీద ఒక అవినీతి ఇక పునాది రాయి వేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఆ అవినీతి అనేటువంటి వటవృక్షం నుంచి వచ్చినటువంటి ఒక కంట్రీ పార్టీ వైసీపీ పార్టీ. ఈ రెండు పార్టీలు నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ రెండో విషయం, ఇక్కడ మన మిస్టర్ ప్రణీత్ రెడ్డి ఆయన యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక యువ నాయకుడిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆ యువ నాయకుడిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీ నాన్న, మీ డాడీ గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఆయన ఉన్నారు. అడుగు డాడీ మీరు, నేను సూటిగా మిమ్మల్ని పక్క పార్టీలు అయినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్తే బాగుంటుంది కదా డాడీ అని చెప్పి మీ డాడీని అడుగు. ఒకసారి అడుగుతున్నా, ప్రతి సంవత్సరం జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? 2,30,000 జాబులు ఇస్తామని చెప్తే ఆ 2,30,000 జాబులు అనేటటువంటివి ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే ఈ రోజున వాళ్ళందరికీ కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. ఈ వాలంటీర్లు జాబులు ఇచ్చాం, ఇది చేసాం, అది చేసామని చెప్తారు. ఆ జాబులు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీరే చెప్పుకొని మీరే ప్రచారం చేసుకున్నారు. వాటిని ప్రభుత్వ జాబులా అంటే ప్రభుత్వ జాబులు కాదు. అలాగే ఈ రోజున 20,000 పైన మెగా డిఎస్సికి సంబంధించిన ఇస్తానని చెప్పారు. ఆ ఎక్కడ మెగా డిఎస్సి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు డాడీ? ఎందుకు మనం ఇవ్వలేకపోయామని చెప్పని మీ డాడీని అడుగు యువ నాయక అని చెప్పని ఈ సందర్భంగా ప్రశ్న. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక చట్టం చేశారు. ఆ చట్టం ఎక్కడికి పోయింది డాడీ అని చెప్పని మిస్టర్ ప్రణీత్ రెడ్డి మీ డాడీని అడగండి. అంతేకాదు
కాంట్రాక్ట్ పనుల్లోనూ అలాగే ఇక సరఫరా కాంట్రాక్టుల్లోనూ 50% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తానని చెప్పారు. ఆ రిజర్వేషన్ ఎట్లా కల్పించారా లేదా ఎందుకు కల్పించలేకపోయారు, ఎందుకు ఆ చట్టం లేదా ఆ చట్టం ఎందుకు తుంగలో తొక్కారు డాడీ అని చెప్పని మీ డాడీని ఆ క్వశ్చన్ వేసి అడుగు. ఈ రోజున అన్ని సామాజిక వర్గాల్ని మోసం చేసినటువంటి ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఒకటే అర్థం, యువకులను, శ్రామికులను రైతాంగాన్ని తో పాటు మహిళలను మోసం చేసినటువంటి ఒక కంట్రీ పార్టీ వైసీపీ పార్టీ. అడుగుతున్నా, ఈ రోజున ప్రజా సంక్షేమం చూసి మా పార్టీలోకి వస్తున్నానని చెప్పడానికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు అమ్మ ఒడి అని చెప్పని ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని చెప్పారు. ఈరోజు ఎలక్షన్స్కి ముందర ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకు 30,000 ఇస్తానని చెప్పారు. ఈ రోజున మీరు ఎంతమంది పిల్లలకి మీరు అమ్మ ఒడి ఇస్తున్నారు అంటే ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇస్తున్నారు. దాదాపు సుమారు 84 లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళలో 43 లక్షల మందికి మాత్రమే మీరు అమ్మ ఒడిస్తున్నారు. మిగతా పిల్లలు చదువుకోవాల్సిన పని లేదా? వాళ్ళు ఏమన్నా గాలి కుదిరేస్తారా అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇదే విషయాన్ని మిస్టర్ ప్రణీత్ రెడ్డి మీ డాడీ 2 సార్లు మంత్రిగా పనిచేశారు. మీ డాడీని ఒకసారి ప్రశ్నించి అడిగి చూడు. అట్లాగే వాళ్ళు ఇస్తాననేటువంటి 15,000లో కూడా కోతలు పెట్టి దాన్ని 13,000కి చేశారు. ఎందుకు చేసావు డాడీ అని చెప్పని మంత్రిగా పనిచేసిన మీ డాడీని అడుగు మిస్టర్ ప్రణీత్ రెడ్డి. అంతేకాదు, ఈ రోజున ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించినటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని వాళ్ళ ప్రాణాలకు అడ్డుపెట్టి కాపాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులు రోడ్ల మీద కక్కి మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమని చెప్పని అడిగితే వాళ్ళపైన రోడ్ల మీద పొద్దుదండాలు పెట్టినటువంటి ఘనత మీ పార్టీకి వైసీపీ పార్టీకే దక్కింది. అంతేకాదు, ఈ రోజున ఉద్యోగస్తులు అలాగే టీచర్లు అయినటువంటి వాళ్ళని మందు షాపుల కాడ నిలబెట్టి నా ఘనత మీ యొక్క వైసీపీ పార్టీకే దక్కుతుంది. ఒక పక్క అభివృద్ధిని చూస్తే రివర్స్ టెండరింగ్ పేరుతోటి అటకెక్కిచ్చారు. ఇంకో పక్క సంక్షేమ పథకాల పేరుతోటి రాత్రి చీకటి జీవులు పాలు చేయటం, పొద్దునే మీ అస్మదీయులకి వాటిని ప్రాజెక్టుల రూపంలో అట్టకట్టడం, దాని ద్వారా దాచుకోవటం, పంచుకోవటం, జోబులు నింపుకోవటం తప్ప మీరు చేసినటువంటి సంక్షేమం అయితే ఏమీ లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, మీ డాడీని అడుగు, డాడీ మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు కదా, 40 ఏళ్ళు అయినటువంటి వారికి మీరు పెన్షన్ ఇస్తాము 3,000 అని చెప్పారు. మీరు దాన్ని 75,000 1,80,000 ఇవ్వాల్సినటువంటిది 75,000 ఇచ్చారే, దాన్ని ఎందుకు తగ్గించాము డాడీ అని చెప్పని ఒకసారి మీ డాడీని ప్రశ్నించు. అంతేకాదు, ఈ రోజున ఒంటరి మహిళలు 30 సంవత్సరాలు దాటినటువంటి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజున దాని యొక్క ఏజ్ని 50 సంవత్సరాల పైకి పెంచారు. ఇప్పుడు 50 సంవత్సరాల పైన పెంచి 2 లక్షల మంది వరకు వాళ్ళకి కోత పెట్టారే. ఇప్పుడు అలాంటి మహిళలందరూ ఎక్కడికి పోవాలి? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున ఈ యొక్క వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు, ఈ పార్టీ ఏంటంటే స్టిక్కర్లు వేసుకునేటువంటి పార్టీ, రంగులు వేయటం, రంగులు తీయటం, ఈ పని తప్ప ఇంకేం లేదు. ఇది రంగులు వేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ కంట్రీ పార్టీ ఈ యొక్క వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ పార్టీ అని చెప్తుంది నన్ను నమ్మండి అని చెప్తుంది. అలాగే ఒక సామాజిక యాత్ర, బస్సు యాత్ర, నేను సైతం సిద్ధమంటూ ముందరికి వెళ్తున్నటువంటి ఒక యాత్ర పెట్టారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు దాకా చెప్పినటువంటి పథకాల్లో ఎందుకు కోతలు పెట్టారు? ఎందుకు లబ్ధిదారులకు ఇస్తానన్న అమౌంట్లో కోతలు పెట్టారో ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ముఖ్యంగా మహిళలు, ఈ రోజున యువతని మహిళలను మోసం, ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఓటర్లు, అలాంటి ఓటర్లు మోసం చేసి ఈ రోజున మీరు అధికార పీఠాన్ని తీసుకొని 151 సీట్లు తీసుకొని చిట్ట చివరికి వాళ్ళని మీరు మోసం చేశారంటే మీరు మనుషులా అని చెప్పి అడుగుతున్నా. ఒకటి అక్కా చెల్లెమ్మలకి, ఈ రోజున అక్కా చెల్లెమ్మలకి మీరు ఒక మాట చెప్తున్నారు, ఇక్కడ మందు బ్యాన్ చేస్తారు, లిక్కర్ని బ్యాన్ చేస్తానని చెప్పి మీరు చెప్పారు. లిక్కర్ బ్యాన్ చేశారా? 2024 ఎలక్షన్స్ కల్లా లిక్కర్ని బ్యాన్ చేసి నేను ఓట్లు అడగటానికి వస్తాను అని చెప్పినటువంటి మీ నాయకుడు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఈ రోజున 20,000 కోట్ల పైన ఈ బేవరేజెస్ని తాకట్టు పెట్టారే, దీన్ని 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తానన్నారే. ఇప్పుడు ఈ మద్యపాన్ని నిషేధం చేయకుండా మీరు ఓట్లు అడగటానికి ఎలా వస్తారు? మిమ్మల్ని నమ్మి మీకోసం ఓటేయడానికి ప్రజలు ఎందుకు సిద్ధం కావాలి అనే దానికి సమాధానం చెప్పండి అని చెప్పని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరినీ కూడా అడుగుతున్నా.
ఇంకా మూడో విషయానికి వస్తే ఇక్కడ వాలంటీర్ అనేటటువంటిది సిస్టమ్ ఒకటి ఉంది. ఈ వాలంటీర్ సిస్టమ్ అనేటటువంటిది ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాదు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్డీఏ ఈ యొక్క వాలంటీర్ సిస్టానికి వ్యతిరేకం కాదు. అయితే ఈ వాలంటీర్ సిస్టాన్ని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క చర్యలను మాత్రమే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఖండిస్తుంది. ఈ రోజున వాలంటీర్ సిస్టాన్ని ఈసీఏ ఎలక్షన్స్లో పాల్గొవద్దని చెప్పి క్లియర్గా చెప్తే ఈ రోజున రిజైన్ చేసేటటువంటి సుమారు 2,30,000 పైన వాలంటీర్లు అనేటటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు 66,000 మంది పైన యొక్క రిజైన్ అనేటువంటి చేసిందండి. కొంతమందిని ఎలక్షన్ కోర్టుకు వ్యతిరేకంగా వెళ్ళడం వలన వాళ్ళని ఈసీఏ ఎలక్షన్ కమిషనే వాళ్ళని విధుల నుంచి పక్క తెప్పించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతున్నా, వాలంటీర్లు అనేటటువంటి వాళ్ళని మీరు పోలింగ్ ఏజెంట్లుగా వేయకూడదు, అలాగే వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయము. నేను దీన్ని కలెక్టర్ గారికి ఇక్కడ మన జిల్లా పరంగా ఎలక్షన్ చీఫ్ అయినటువంటి మన కలెక్టర్ గారికి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మీ యొక్క మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నా. వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లుగా వేయకూడదు. ఎందుకు వేయకూడదు? మీ అందరూ ఎలక్షన్ టైం వచ్చిందంటే పార్టీల యొక్క విగ్రహాలకు ముసుగులు దొరుకుతున్నారు. పోల్స్కి ఏదన్నా జెండాలు ఉంటే వాటిని తీసేస్తున్నారు, వాటికేమో కలర్స్ వేసేస్తున్నారు. బ్యానర్లు ఇంకోటి వేయాలి అంటే మాత్రము వాటికి పర్మిషన్ కావాలి అని చెప్తున్నాడు. ఈ రోజున లబ్ధిదారులతోటి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వాలంటీర్లని మీరు ఎలక్షన్ ఏజెంట్లుగానో పోలింగ్ ఏజెంట్లుగానో లేకపోతే కౌంటింగ్ ఏజెంట్లుగాని పెడితే వాళ్ళు అక్కడ ఓటింగ్ సిస్టాన్ని తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మీరు యొక్క కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా గమనించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆయన పార్కుల పునరుద్ధరణ అయితేనేమో కానీ, శ్మశాన వాటికలు అయితేనేం కానీ, ఈ విధంగా అనేక రకాల రోడ్ డివైడర్లు అయితేనే కానీ, సీసీ రోడ్లు అయితేనేం కానీ, సిమెంట్ రోడ్లు అయితే కానీ, తార్ రోడ్లు అయితే కానీ, 4-way లైన్లు అయితే కానీ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయన మంత్రిగా చేశాడే, 5 సార్లు మినిస్టర్గా చేశాడే, ఒంగోలుకి శాశ్వతంగా నీటి కొరత అనేది లేకుండా చేస్తానని చెప్పాడే, నీటి కొరత చేశాడా అని చెప్పని అవుతున్నా. ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు ఆయన 2014లో నుంచి 2019 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 163 కోట్లతోటి గుల్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అక్కడ 2 కిలోమీటర్ల దూరమే ఆగినటువంటిది. తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవుతున్నా మీరు ఆ 2 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వ పాలనలో మీరున్నారు. మీ మంత్రి పదవికి అర్హులు కాదని చెప్పనే వాళ్ళే గమనించి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తీసేసినటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారితో అభివృద్ధిలో పోటీ పడండి, ఏదైనా సంక్షేమంలో ఏదన్నా పోటీ పడండి. అంతేగాని దాడులు చేస్తాం, ఏదన్నా ఇళ్ళకు వచ్చి కొడతాం, పైన పట్టు కొడతాం అంటూ గంజాయి సప్లై చేస్తాం, ఒక గంజాయి బాచిని ఉసుగొలుపుతాం అంటూ దాడులు చేయటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ